హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఉసిరికాయ నిల్వ పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఒకసారి నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు స్కిప్ చేయకుండా కంపల్సరీ పచ్చడిని అన్నంలో వేసుకుని తింటారు. పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేయాలో కొన్ని టిప్స్ చెప్తూ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఉసిరి ఆవకాయను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఉసిరికాయ పచ్చడి చేయడానికి నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను. పచ్చడికి ఉసిరికాయలు మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో కానీ చిన్నవి కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగిన ఉసిరికాయల్ని ఒక క్లాత్ మీద వేసి నీటి చెమ్మ లేకుండా శుభ్రంగా తుడవాలి. తుడిచిన ఉసిరికాయల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టి ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. పచ్చడికి చింతపండు ఉడికించడం కోసం అరకిలో ఉసిరికాయలకి 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండుని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చింతపండు నానబెట్టడానికి బాగా కాచిన వేడి నీళ్లు పోసి ఒక 5 నిమిషాల వరకు చింతపండుని నాననివ్వాలి. పచ్చడిలోకి మెంతిపిండి ఆవపిండి చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2½ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏ పచ్చడికైనా ఆవపిండి మెంతిపిండి బయట కొనడం కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది. ఆవాలు మెంతులు దూరగా వేయించుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. ఆవాలు మెంతులు వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పౌడర్ని వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీయాలి. చింతపండుని వేడి నీటిలో నానబెట్టాం కాబట్టి చింతపండు గుజ్జు చాలా సులభంగా వస్తుంది. చింతపండుకు పిప్పేమి రాకుండా చింతపండు గుజ్జుని సపరేట్గా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోకి ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జు బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చింతపండు గుజ్జుని ఉడికించేటప్పుడు మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. పచ్చడి కోసం చింతపండుని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిది. చింతపండు గుజ్జు చిక్కగా అయ్యే వరకు ఉడికిస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చింతపండు గుజ్జుని నార్మల్గా ఉడికిస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చింతపండు గుజ్జు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జు వేడి చల్లారే వరకు పక్కన పెట్టాలి. శుభ్రం చేసి ఆరబెట్టిన ఉసిరికాయలకి చాకుతో 2-3 చోట్ల ఘాట్లు పెట్టాలి. ఉసిరికాయకి ఇలా ఘాట్లు పట్టడం వల్ల ఉప్పు కారం ఉసిరికాయకి బాగా పట్టి ఉసిరికాయని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో నేను చూపించిన విధంగానే ఉసిరికాయలన్నిటికీ 2-3 చోట్ల ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ అంటే 1/2 కేజీ వరకు ఉంటుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఉసిరికాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయని కేవలం 2 నిమిషాల పాటే ఫ్రై చేయాలి. ఉసిరికాయని ఎక్కువసేపు ఫ్రై చేస్తే పచ్చడిలో ఉసిరికాయ ఊరడం వల్ల బాగా మెత్తగా అయిపోతుంది. అందుకే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఉసిరికాయలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని ఉసిరికాయలని వేడి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. పచ్చడిలో పోపు వేయడం కోసం అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి బాగా కలిపి పోపు దినుసులను దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 ఎండుమిరపకాయలని వేసి ఒకసారి బాగా కలిపి ఎండుమిరపకాయలని దూరగా ఫ్రై చేయాలి. పచ్చడిలోకి పోపు వేసేటప్పుడు దినుసులను మాడనివ్వకుండా ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని బాగా వేగనివ్వాలి. పచ్చడిలోకి పోపు ఎంత కరెక్ట్గా వేస్తే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనె గోరువెచ్చగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. పచ్చడి కలపడానికి వీలుగా ఉండేలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అరకిలో ఉసిరికాయలకి 50 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఏ పచ్చడికైనా కారం పచ్చికారం అయితేనే బాగుంటుంది. నేను 70 గ్రాముల కారం తీసుకున్నాను. కారం తక్కువగా తినేవాళ్ళు 50 నుండి 60 గ్రాముల కారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే గ్రైండ్ చేసిన మెంతులు ఆవాల పౌడర్ని కూడా వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 20 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసి ఉప్పు కారం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన చింతపండుని వేసి మరోసారి బాగా కలపాలి. అలాగే ఫ్రై చేసిన ఉసిరికాయలను వేసి ఉప్పు కారం ఉసిరికాయలకు బాగా పట్టేలాగా మరోసారి బాగా కలపాలి. ఎప్పుడైనా నిల్వ పచ్చడి చేసేటప్పుడు పచ్చడికి నీటి చెమ్మ తగలకుండా చూడాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసిన నూనె కూడా వేసి ఉప్పు కారం నూనె కలిసేలాగా మరోసారి బాగా కలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సింపుల్ అండ్ టేస్టీగా ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ పచ్చడి జాడీలో కానీ పెట్టి నిల్వ చేయాలి.
పచ్చడిని రోజుకొకసారి గరిటెతో కింద నుంచి పైదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కనీసం 2 రోజులైనా కలపాలి. ఇలా కలపడం వల్ల పచ్చడి బాగా ఊరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.